మహబూబ్ నగర్ జిల్లా తెలంగాణ రాష్ట్ర చరిత్రలో, సంస్కృతిలో, వ్యవసాయంలో, ఆధ్యాత్మికతలో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది. ఈ జిల్లాను ప్రేమతో పాలమూరు అని పిలుస్తారు. ఒకప్పుడు వలసల జిల్లాగా పేరుపొందిన ఈ నేల నేడు అభివృద్ధి దిశగా వేగంగా ముందుకు సాగుతోంది. పరిచయం: తెలంగాణ దక్షిణ భాగంలో ఉన్న మహబూబ్ నగర్ జిల్లా ప్రకృతి సంపదతో, చారిత్రక వైభవంతో, పురాతన దేవాలయాలతో ప్రసిద్ధి చెందింది. ఈ ప్రాంతం శాతవాహనుల కాలం నుండి చాళుక్యులు, కాకతీయులు, కుతుబ్షాహీలు, ఆసఫ్ జాహీలు వంటి అనేక రాజవంశాల పాలనను చూసింది. పూర్వం ఈ ప్రాంతాన్ని రుక్మమ్మపేట, పాలమూరు అనే పేర్లతో పిలిచేవారు. తర్వాత హైదరాబాద్ నిజాం మీర్ మహబూబ్ అలీఖాన్ గౌరవార్థం 1890లో మహబూబ్ నగర్ గా పేరు మార్చబడింది. మహబూబ్ నగర్ చరిత్ర: మహబూబ్ నగర్ చరిత్ర వేల సంవత్సరాల పురాతనమైనది. ఈ ప్రాంతంలో మెగాలిథిక్ యుగానికి చెందిన ఆనవాళ్లు లభించాయి. కృష్ణానది పరివాహక ప్రాంతంలో పురాతన మానవ నివాసాల ఆధారాలు బయటపడ్డాయి. శాతవాహనుల కాలం: క్రీస్తుపూర్వం 221 నుండి క్రీస్తు శకం 218 వరకు శాతవాహనులు ఈ ప్రాంతాన్ని పాలించారు. తెలుగు సంస్కృతి వికాసానికి శాతవాహనుల పాలన ఎంతో దోహదపడింది. చాళుక్యులు మరియు కాకతీయులు: చాళుక్యుల కాలంలో ఆలయ నిర్మాణాలు అభివృద్ధి చెందాయి. అనంతరం కాకతీయుల పాలనలో వ్యవసాయం, నీటిపారుదల వ్యవస్థలు బలపడ్డాయి. చెరువుల నిర్మాణం ద్వారా వ్యవసాయానికి ఊతమిచ్చారు. గోల్కొండ మరియు నిజాం పాలన: తర్వాత ఈ ప్రాంతం గోల్కొండ సామ్రాజ్యంలో భాగమైంది. కుతుబ్షాహీలు, ఆసఫ్ జాహీలు పాలించారు. నిజాం కాలంలో మహబూబ్ నగర్కు ప్రత్యేక ప్రాధాన్యం లభించింది. భౌగోళిక విశేషాలు: మహబూబ్ నగర్ జిల్లా దక్కన్ పీఠభూమిపై విస్తరించి ఉంది. ఈ ప్రాంతంలో కృష్ణా, తుంగభద్రా నదులు ప్రవహిస్తాయి. నదులు: కృష్ణానది, తుంగభద్రానది, భీమానది ఉపనదులు. ఈ నదులు జిల్లాలో సాగునీటికి ప్రధాన ఆధారం. వాతావరణం: ఇక్కడ సెమీ అరిడ్ వాతావరణం ఉంటుంది. వేసవిలో తీవ్ర ఉష్ణోగ్రతలు నమోదవుతాయి. శీతాకాలం మితమైన చల్లదనంతో ఉంటుంది. పాలమూరు ప్రత్యేకత: మహబూబ్ నగర్ను పాలమూరు అని పిలవడానికి ప్రధాన కారణం పాలు ఉత్పత్తి ఎక్కువగా ఉండడమే అని చెబుతారు. ఒకప్పుడు కరువు, వలసలు, నిరుద్యోగం ఈ జిల్లాకు ప్రధాన సమస్యలు. కానీ ఇప్పుడు సాగునీటి ప్రాజెక్టులు రావడంతో పరిస్థితి మారుతోంది. వ్యవసాయం: జిల్లాలో వ్యవసాయం ప్రధాన వృత్తి. ప్రధాన పంటలు: వరి, జొన్న, పత్తి, వేరుశెనగ, ఆముదం. పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ వంటి ప్రాజెక్టులు వ్యవసాయానికి కొత్త ఆశలు నింపుతున్నాయి. నీటిపారుదల ప్రాజెక్టులు: జూరాల ప్రాజెక్ట్. కృష్ణానదిపై నిర్మించిన జూరాల ప్రాజెక్ట్ జిల్లాకు జీవనాడి. కోయిల సాగర్ ప్రాజెక్ట్. ఈ ప్రాజెక్టు ద్వారా అనేక గ్రామాలకు సాగునీరు అందుతోంది. పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్. తెలంగాణలో అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ పథకాలలో ఇది ఒకటి. పర్యాటక ప్రదేశాలు: పిల్లలమర్రి. పిల్లలమర్రి బ్యానియన్ ట్రీ 700 సంవత్సరాల చరిత్ర గలిగిన మహామర్రి చెట్టు. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద మర్రి చెట్లలో ఒకటి. మన్యంకొండ. మన్యంకొండ టెంపుల్ను పేదల తిరుపతి అని పిలుస్తారు. కోయిల్కొండ కోట. కోయిల్కొండ ఫోర్ట్ చారిత్రక కోటగా ప్రసిద్ధి చెందింది. అలంపూర్ దేవాలయాలు. అలంపూర్ జోగులంబా టెంపుల్ శక్తిపీఠాలలో ఒకటి. సంస్కృతి మరియు సంప్రదాయాలు: మహబూబ్ నగర్ సంస్కృతి చాలా వైవిధ్యంగా ఉంటుంది. జానపద కళలు: బుర్రకథ, కోలాటం, లంబాడీ నృత్యం, బోనాలు. పండుగలు: బతుకమ్మ, దసరా, దీపావళి, రంజాన్, మొహర్రం. హిందూ, ముస్లిం సంస్కృతుల కలయిక ఇక్కడ స్పష్టంగా కనిపిస్తుంది. భాష: జిల్లాలో ప్రధానంగా తెలుగు మాట్లాడతారు. ఉర్దూ, లంబాడీ భాషలు కూడా వినిపిస్తాయి. విద్యారంగం: జిల్లాలో అనేక ప్రభుత్వ, ప్రైవేటు విద్యా సంస్థలు ఉన్నాయి. పాలిటెక్నిక్ కళాశాలలు, డిగ్రీ కళాశాలలు, ఇంజనీరింగ్ కాలేజీలు. గ్రామీణ ప్రాంతాల్లో విద్యా విస్తరణకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. పరిశ్రమలు: కాటన్ జిన్నింగ్, రైస్ మిల్లులు, ఆయిల్ మిల్లులు, హస్తకళలు, చేతివృత్తులు కూడా అభివృద్ధి చెందుతున్నాయి. రవాణా: మహబూబ్ నగర్ రోడ్డు, రైలు మార్గాల్లో హైదరాబాద్తో బలమైన అనుసంధానం కలిగి ఉంది. రైల్వే: హైదరాబాద్, బెంగళూరు ప్రధాన రైలు మార్గంలో ఈ జిల్లా ఉంది. రోడ్డు మార్గం:
జాతీయ రహదారుల ద్వారా తెలంగాణ, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలతో అనుసంధానముంది. ఆర్థిక పరిస్థితి. పూర్వం వలసకూలీల జిల్లాగా ఉన్న మహబూబ్ నగర్ ఇప్పుడు అభివృద్ధి దిశగా అడుగులు వేస్తోంది. సాగునీటి ప్రాజెక్టులు, పరిశ్రమలు, రోడ్డు అభివృద్ధి, విద్యా అవకాశాలు జిల్లా అభివృద్ధికి కీలకంగా మారాయి. ప్రసిద్ధ వ్యక్తులు. మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన అనేక రాజకీయ నాయకులు, కళాకారులు, సామాజిక కార్యకర్తలు రాష్ట్రస్థాయిలో గుర్తింపు పొందారు. ప్రకృతి సంపద. ఈ ప్రాంతంలో అడవులు, కొండలు, రాతిగుట్టలు ప్రత్యేక ఆకర్షణ. ఇటీవల మహబూబ్ నగర్లో మధ్యయుగ రాతి చిత్రాలు కనుగొనబడ్డాయి. ఇవి తెలంగాణ చరిత్ర పరిశోధనకు కొత్త దారులు చూపిస్తున్నాయి. మహబూబ్ నగర్ భవిష్యత్తు. సాగునీటి విస్తరణ, పారిశ్రామిక అభివృద్ధి, పర్యాటక రంగం, విద్యా విస్తరణ వల్ల జిల్లా మరింత అభివృద్ధి చెందే అవకాశాలున్నాయి. మహబూబ్ నగర్ జిల్లా చరిత్ర, సంస్కృతి, ప్రకృతి, ఆధ్యాత్మికతల సమ్మేళనం. పాలమూరు ప్రజల కష్టపడే తత్వం, సంప్రదాయాల పట్ల గౌరవం ఈ నేల ప్రత్యేకత. కరువులతో పోరాడిన ఈ జిల్లా నేడు అభివృద్ధి వైపు పయనిస్తోంది. తెలంగాణ గర్వించదగ్గ జిల్లాల్లో మహబూబ్ నగర్ ఒకటి.